వెల్కమ్ విజ్డమర్స్. ఈరోజు మనం డేటా సైన్స్ మరియు ఇంజనీరింగ్లోని ఒక క్రిటికల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే అవుట్లయర్స్. దీనిని అర్థం చేసుకోవడానికి మన టిప్ అమౌంట్ డేటాసెట్ని ఒకసారి చూద్దాం. ఒక కస్టమర్ యొక్క టోటల్ బిల్ $100 అని ఊహించుకోండి. సాధారణంగా మనం ఒక $10 టిప్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, అంటే ఎక్స్ట్రీమ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదా మత్తులో ఉండటం వల్ల ఆ కస్టమర్ $100 టిప్ ఇచ్చారు. ఈ స్పెసిఫిక్ డేటా పాయింట్ని మనం అవుట్లయర్ అని అంటాము. దీనిని మనం ఒక డైమెన్షనల్ ప్లేన్పై విజువలైజ్ చేస్తే చాలా డేటా పాయింట్స్ అన్నీ ఒకే దగ్గర క్లస్టర్ అయి ఉంటాయి. కానీ ఈ స్పెసిఫిక్ పాయింట్ మాత్రం మిగిలిన వాటికి చాలా దూరంగా ఉంటుంది. ఇంజనీరింగ్లో ఇలాంటి డేటాని గుర్తించడమే రోబస్ట్ రియల్ వరల్డ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి మొదటి అడుగు. మొదటగా అవుట్లయర్స్ మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా దెబ్బతీస్తాయో గమనిద్దాం. మన ప్రస్తుత డేటాసెట్ని ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ ద్వారా చూద్దాం. మనం గతంలో చర్చించుకున్నట్లుగా లీనియర్ రిగ్రెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం బెస్ట్ ఫిట్ లైన్ని కనుగొనడం. లాస్ ఫంక్షన్ని మినిమైజ్ చేయడం ద్వారా ఈ లైన్ని గుర్తిస్తారు. అంటే యాక్చువల్ డేటా పాయింట్స్ మరియు మోడల్ యొక్క ప్రెడిక్టెడ్ వాల్యూస్ మధ్య ఉన్న మొత్తం దూరం అన్నమాట. ఇప్పుడు గ్రాఫ్లో జరిగే ఈ మార్పును గమనించండి. ఒక అవుట్లయర్ ఉండటం వల్ల మోడల్ తన ఓవరాల్ లాస్ని తగ్గించుకోవడానికి రిగ్రెషన్ లైన్ని ఆ ఎక్స్ట్రీమ్ డేటా పాయింట్ వైపు పుల్ చేస్తుంది. అంటే ఆ పాయింట్ వైపు లాగుతుంది. మోడల్ గణితపరంగా యాక్యురేట్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ లాస్ని తగ్గించడం ద్వారా ఒకవేళ మన డేటాసెట్లో ఇలాంటివి 2-3 అవుట్లయర్స్ ఉంటే ఏమవుతుందో ఊహించండి. బెస్ట్ ఫిట్ లైన్ వాస్తవానికి ఇంకా దూరంగా స్క్యూ అయిపోతుంది. దీనివల్ల ప్రిడిక్టివ్ యాక్యురసీ పూర్తిగా దెబ్బతింటుంది. అవుట్లయర్స్ని గుర్తించి తొలగించడం ఎందుకు అంత ముఖ్యమైనదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు మనం అవుట్లయర్ డిటెక్షన్లోని 2 ముఖ్యమైన స్థాయిలను చూద్దాం. అవే యూనివేరియేట్ మరియు మల్టీవేరియేట్. యూనివేరియేట్ అనాలైసిస్ అంటే ఒక్కో కాలమ్ని విడివిడిగా పరిశీలించడం అని అర్థం. మన టిప్ ప్రెడిక్షన్ డేటాసెట్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే మన మొదటి లక్ష్యం ప్రతి స్పెసిఫిక్ ఫీచర్లోని అన్యూజువల్ వాల్యూస్ని గుర్తించడం. అంటే టోటల్ బిల్, నంబర్ ఆఫ్ గెస్ట్స్ లేదా సర్వీస్ రేటింగ్ వంటి వాటిని. వాటి మధ్య సంబంధం ఎలా ఉందో చూడకుండానే పరిశీలిస్తాం. దీనిని సాధించడానికి మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ IQR టెక్నిక్ని ఉపయోగిస్తాం. మన పైథాన్ డాటా స్టాక్ కోర్స్ నుండి మీకు గుర్తే ఉండి ఉంటుంది. IQR అనేది ఒక పవర్ఫుల్ స్టాటిస్టికల్ టూల్. ఇది స్పష్టమైన మ్యాథమెటికల్ బౌండరీస్ని డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. 25th మరియు 75th పర్సెంటైల్స్ మధ్య ఉన్న దూరాన్ని లెక్కించడం ద్వారా సాధారణం కంటే చాలా భిన్నంగా ఉన్న వాల్యూస్ని మనం వేరు చేయవచ్చు. తద్వారా మనం కాంప్లెక్స్ అనాలిసిస్కి వెళ్లే ముందు మన ఇండివిజువల్ కాలమ్స్ క్లీన్గా ఉండేలా చూసుకోవచ్చు. యూనివేరియేట్ అనాలిసిస్ ఆన్ ఈచ్ ఫీచర్ పూర్తి చేసిన తర్వాత లెట్స్ రివ్యూ ద రిజల్ట్స్. టోటల్ బిల్ కాలంలో మన IQR ప్లాట్ స్పష్టంగా $1,200ని ఒక సిగ్నిఫికెంట్ అవుట్లయర్గా చూపిస్తుంది. కాబట్టి దానిని ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. గెస్ట్స్ ఫీచర్ విషయానికి వస్తే వి అప్లై ద సేమ్ లాజిక్ మరియు 50ని ఒక ఎక్స్ట్రీమ్ వాల్యూగా గుర్తిస్తాము. కాన్సిక్వెంట్లీ ఈ డేటా పాయింట్ని కూడా ఎక్స్క్లూడ్ చేస్తాము. నెక్స్ట్ మనం సర్వీస్ రేటింగ్ కాలమ్ని పరిశీలిద్దాం. ఇక్కడ అవర్ అనాలిసిస్ ప్రకారం ఆల్ డేటా పాయింట్స్ అన్నీ క్యాల్కులేటెడ్ మ్యాథమెటికల్ బౌండరీస్ లోపలే ఉన్నాయి. అంటే ఈ స్పెసిఫిక్ ఫీచర్లో ఎటువంటి అవుట్లయర్స్ లేవు. చివర్గావే అప్లై ద IQR టెక్నిక్ ఆన్ టిప్ అమౌంట్. ఇక్కడ మనం $500 అనే ఒక ఎక్స్ట్రీమ్ వాల్యూని గమనిస్తాము. ప్రతి కాలంలో ఇలా ఇండివిజువల్ అవుట్లయర్స్ని గుర్తించి రిమూవ్ చేయడం ద్వారా మల్టీవేరియేట్ అనాలిసిస్కి వెళ్లే ముందు వి ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ ఈచ్ ఫీచర్. తరువాత మనం మల్టీవేరియేట్ అనాలిసిస్కి వెళ్దాం. ఇక్కడ మనం ఒకే సమయంలో మల్టిపుల్ ఫీచర్స్ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించడం ద్వారా అవుట్లయర్స్ని గుర్తిస్తాము. ఉదాహరణకొకసారి మన డేటాసెట్ని గమనించండి. టోటల్ బిల్ $150 మరియు టిప్ అమౌంట్ కేవలం $1 మాత్రమే ఉన్న ఒక రోని తీసుకోండి. విడివిడిగా చూస్తే వీటిలో ఏ వాల్యూ కూడా తప్పనిసరిగా అవుట్లయర్ అని అనిపించదు. కానీ మనం వాటిని కలిపి ప్లాట్ చేసినప్పుడు ఈ డేటా పాయింట్ ఆశించిన ప్యాటర్న్ నుండి
చాలా దూరంగా ఉంటుంది. దీనిని మనం ఖచ్చితంగా తొలగించాల్సిన మల్టీవేరియేట్ అవుట్లయర్గా గుర్తించాలి. మల్టిపుల్ డైమెన్షన్స్లో ఇలాంటి కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని గుర్తించడానికి మనం మహలనోబిస్ డిస్టెన్స్, ఐసోలేషన్ ఫారెస్ట్, డీబీ స్కాన్ మరియు ప్రిన్సిపల్ కంపోనెంట్ అనాలిసిస్ వంటి ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉపయోగిస్తాము. ఈ మెథడాలజీస్ అన్నీ మన మోడల్స్ని సురక్షితంగా ఉంచడానికి ఒక్కోటి ఒక్కో ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తాయి మరియు వీటిని మనం రాబోయే క్లాసెస్లో వివరంగా తెలుసుకుందాం. మాతో కలిసి నేర్చుకోవడంలో మీరు చూపించిన సమయానికి మరియు శ్రద్ధకు ధన్యవాదాలు. ఈ కంటెంట్ మీకు వాల్యుయబుల్గా అనిపిస్తే దయచేసి దీన్ని ఇతరులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నాలెడ్జ్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మమ్మల్ని మా లెర్నింగ్ పోర్టల్ www.wisdomers.in లో సందర్శించండి. అక్కడ మీరు మీ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా రూపొందించిన ఇంటరాక్టివ్ క్విజెస్ మరియు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ని పొందవచ్చు.